హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రస్తుతం మనం నంద్యాలలో ఉన్నాము. నంద్యాలలో ప్రసిద్ధి చెందిన నవనందుల దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. ఈ నవనందులలో మహానంది ఒకటైతే మిగిలిన 8 నందులు కూడా నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాయి. సో దీన్ని కార్తీక మాసంలో ఉదయం నుంచి సాయంత్రం లోపల దర్శించిన వాళ్ళకి మా పునర్జన్మ అనేది ఉండదని ఇక్కడ వాళ్ళు ప్రసిద్ధిగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ నవనందుల్ని కాలినడకన కూడా ఆ మాసంలో కార్తీక మాసంలో కాలినడకన కూడా దర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ప్రస్తుతం మనం నవనందుల స్టార్టింగ్ పాయింట్ అయిన భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వారి ప్రకారం ఈ దేవస్థానం నుంచే ఫస్ట్ మన నవనందుల ట్రిప్ అయితే స్టార్ట్ అవ్వాలి. అలాగే ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి ఎండ్ అవ్వాలన్నమాట. సో అలా చేస్తేనే మనకి ఆ నవనందుల దర్శన పుణ్యఫలం అనేది మనకి జరుగుతుందనేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతుంటారు. సో మనం ఆ నమ్మకాన్ని పాటిస్తూ ప్రస్తుతం మనం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. సో ఈ దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రాచీనమైన దేవాలయం అన్నమాట. ఇది ఒకప్పుడు ఒక మట్టి దిబ్బ కింద ఈ దేవాలయం యొక్క గర్భగుడి ఉండేదన్నమాట. ఆ గర్భగుడిలో మల్లికార్జున స్వామి యొక్క లింగం ఉండేదన్నమాట. సో అలాగే మల్లికార్జున స్వామి వారి లింగానికి పక్కనే భ్రమరాంబ అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మరొక ప్రసిద్ధి చెందిన అయ్యప్ప స్వామి వారి దేవాలయం కూడా ఉంది. సో ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాలలు వేసే టైంలో ఈ దేవాలయం అయితే చాలా అంటే చాలా ఎక్కువ రష్తో అయితే ఉంటుందన్నమాట. సో నంద్యాలలో ప్రసిద్ధి చెందిన అయ్యప్ప స్వామి దేవాలయాలలో ఈ దేవాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి కూడా ప్రసిద్ధి చెందారనమాట. సో కాబట్టి ప్రస్తుతం మనం కిందకి వెళ్ళి మనం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని మనం ఫస్ట్ దర్శించుకుందాం. అక్కడే మనకి చిన్ని వినాయకుడు కూడా ఉంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం కింద అభిషేకాలు అలంకారాలు జరుగుతూ ఉన్నాయి. సో మనం కూడా ఆ అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలని తీసుకుందాం.
సో చూశారు కదా, అద్భుతమైన మల్లికార్జున స్వామివారి దర్శనం అయింది. అలాగే మన నవనందుల యాత్ర కూడా మొదలైపోయిందనమాట. సో ఈరోజు సాయంత్రం నవనందుల దర్శనం ముగించుకొని మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. సో ఈ నవనందుల యొక్క యాత్రని మీరందరూ కూడా చూసి ఆనందించాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, మా నాన్న చాలా కష్టపడి గుడిలన్నీ చుట్టి ఈ వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ మా నాన్నకి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా నాన్నని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.